ఈ క్రింది వాటిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగంచే కల్పించబడలేదు అంటుండు. కల్పించబడలేదు. మరి కల్పించబడ్డ ఏందో మనకు తెలిస్తే కల్పించబడింది ఏదో చూడొచ్చు. ఒకటి, ఆస్తిని సంపాదించే సొంతం చేసుకునే లేదా బదిలీ చేసే స్వేచ్ఛ అన్నాడు. రైట్. ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించలేదు కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. మిగతా అంశాలను కానీ చూస్తే భారతదేశం అంతటా యథేచ్ఛగా సంచరించే హక్కు ఉంది. భారతదేశం అంతటా సంచరించవచ్చును. అంతేకాదు నిరాయుధంగా మరియు శాంతియుతంగా సమావేశం అయ్యే స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగం కల్పించింది. రైట్. అంతేకాదు ఏదైనా వృత్తిని లేదా వ్యాపారాన్ని చేపట్టే స్వేచ్ఛ కూడా, మనకిష్టమైన వ్యాపారాన్ని వృత్తులను చేపట్టవచ్చు. రైట్. కాబట్టి ఏమంటే నిరాయుధులుగా ఉండి మనము శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, భారతదేశం అంతటా సంచరించవచ్చు, మనకిష్టమైన వ్యాపారాన్ని చేసుకోవచ్చు. కానీ ఆస్తిని సంపాదించుకున్నప్పటికీ అంటే ఇందులో కొద్దిగా మనకు భారత ప్రాథమిక హక్కులలో ఇది ఆస్తి ఎక్కనేటువంటి భావనని మనకు భారత రాజ్యాంగం కల్పించలేదనే విషయాన్ని గమనించాలి. స్వేచ్ఛలో ఇది లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆస్తిని సంపాదించి సొంతం చేసుకునే లేదా బదిలీ చేసే స్వేచ్ఛ ఏదైతుందో ఇది భారత రాజ్యాంగము మనకు ప్రాథమిక హక్కులలో స్వేచ్ఛ హక్కులలో ఇది కల్పించలేదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 ఆన్సర్ అవుతుంది.